ఒకసారి చూడు. ఏం మాట్లాడుకుంటున్నావు? హైడ్రో కార్బన్ల గురించి మాట్లాడుకుంటున్నాం. హైడ్రోకార్బన్లు అంటే ఏం చెప్పాను? కార్బన్ హైడ్రోజన్ కలిగి ఉన్న సమ్మేళనాలన్నిటిని కూడా మనం హైడ్రోకార్బన్లు అనుకుంటున్నాం. ఈ హైడ్రోకార్బన్లలో ఉన్న రకాలు చూద్దాం. హైడ్రోకార్బన్లలో ఉన్న రకాలు ఏంటి? ఏమేమి హైడ్రోకార్బన్లలోకి వస్తాయి? ఏమేమి హైడ్రోకార్బన్లలోకి వస్తుంది ఒకసారి మనం చూసుకుందాం. ఏమేమి వస్తాయి? మొదటి ఆల్కేన్లు, రెండవది ఆల్కీన్లు, మూడవది ఆల్కైన్లు. ఆల్కైన్లు అన్నీ కూడా ఎందులోకి వస్తాయండి? హైడ్రోకార్బన్లలోకే వస్తాయి. నెక్స్ట్ సైక్లో ఆల్కేన్లు, సైక్లో ఆల్కైన్లు కూడా ఇందులోకి వస్తాయి, హైడ్రోకార్బన్స్ లోకే వస్తాయి. నెక్స్ట్ బెంజీన్ హైడ్రోకార్బన్లలోకే వస్తుంది. బెంజీన్ డెరివేటివ్స్ అన్ని అంటే నాఫ్థలిన్ కావచ్చు, యాంథ్రసిన్ కావచ్చు, ఫినాంథ్రసిన్ కావచ్చు, ఇవన్నీ ఇందులోకి వస్తాయండి, హైడ్రోకార్బన్లలోకే వస్తాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆల్కేన్లు, ఇక్కడ వరకు మనకి ఏమర్థమైంది? ఆల్కేన్లు అంటే ఏంటో అర్థమైంది. ఇప్పుడు మనం సంతృప్త గురించి మాట్లాడుకుందాం. సంతృప్త సమ్మేళనాలు అంటారు కదా. సంతృప్త సమ్మేళనాలు కాంపౌండ్ లో అన్నీ కూడా సిగ్మా బంధాలే ఉంటే, ఒక కాంపౌండ్ లో అన్నీ కూడా సిగ్మా బంధాలే ఉంటే అలాంటి వాటిని ఏమంటారు? సంతృప్త కార్బన్లు లేదా సంతృప్త సమ్మేళనాలు అని చెప్పేసి అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే కార్బన్, ఓకే, మీథేన్ తీసుకుందామండి. మీథేన్ అంటే CH4, కార్బన్ చుట్టూ 4 హైడ్రోజన్లు ఉన్నాయి. ఇందులో ఉన్న కార్బన్ చుట్టూ ఉన్న 4 బంధాలు కూడా ఏ బంధాలండి? సిగ్మా బంధాలే ఉన్నాయి. కాబట్టి ఇది సంతృప్త సమ్మేళనం అనేది అవుతుంది. అలా కాకుండా ఇంకోటి చూడండి, కార్బన్ కార్బన్, హైడ్రోజన్ 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 హైడ్రోజన్, ఇది ఏంటి? C2H6. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ కార్బన్ చుట్టూ ఉండే హైడ్రోజన్ కి ఇక్కడ మనకి రెండు రకాలైన బంధాలు ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? కార్బన్ కి హైడ్రోజన్ కి మధ్య బంధం ఉన్నది, అలాగే కార్బన్ కి మధ్య బంధం ఉన్నది. కార్బన్ కి హైడ్రోజన్ కి మధ్య బంధం ఉన్నది, కార్బన్ కి మధ్య బంధం అనేది ఉన్నది. ఇలా బంధాలు ఉన్నప్పుడు, ఇలాగా మనకి చూసుకున్నట్లయితే ఏ బంధం అయినప్పటికీ కూడా అన్ని బంధాల్లోని ఏమున్నదండి? సిగ్మా బంధం ఉన్నది. కాబట్టి అంటే ఏంటి? అన్ని చోట్ల సంతృప్త అంటే ఇది. అలా కాకుండా ఇంకొక పదం చెప్పా, అసంతృప్త అని చెప్పేసి అన్నాం అనుకోండి. అసంతృప్త సమ్మేళనాలు అని వేటిని అంటామంటే, కనీసం ఒక్క డబల్ బాండ్ అయినా ఉండాలి. కనీసం ఒక్క డబల్ బాండ్ కానీ ట్రిపుల్ బాండ్ కానీ, అంటే పై బంధాలు కనుక ఉంటే అలాంటి వాటిని ఏమంటారండి? అసంతృప్త హైడ్రోకార్బన్లు అంటారు. పై బంధాలు కానీ ఉంటే అలాంటి వాటిని ఏమంటారు? అసంతృప్త హైడ్రోకార్బన్లు అంటారు. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే మనకి C డబల్ బాండ్ C,
హైడ్రోజన్ 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 హైడ్రోజన్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమున్నాయి మనకి? కార్బన్ కి హైడ్రోజన్ కి మధ్యనేమో సిగ్మా బంధాలు ఉన్నాయి. కార్బన్ కి మధ్య ఒకటి పై బంధము అనుకుంటే రెండవది సిగ్మా బంధం, ఫస్ట్ది సిగ్మా బంధము అనుకుంటే రెండవది పై బంధము ఉన్నదనమాట. అంటే ఒక పై బంధం ఉన్నా కూడా వీటిని ఏమంటాము? అసంతృప్త హైడ్రోకార్బన్లు అని చెప్పేసి అంటాం అనమాట. అసంతృప్త సమ్మేళనాలు అంటాము. అలాగే ఆల్కీన్లు అంటే కార్బన్ కి మధ్యలో ట్రిపుల్ బాండ్ ఉంటుంది. ఇప్పుడు అలాగే చూడండి, బెంజీన్ రింగ్ తీసుకుంటున్నాను. బెంజీన్ రింగ్ లో ఏమున్నాయండి? అన్ని కార్బన్లు హైడ్రోజన్లే ఉన్నాయి. అయినప్పటికీ కూడా వాటి మధ్యలో ఏముంది? డబల్ బంధం అనేది ఉన్నది. అంటే ఇప్పుడు మనకి బెంజీన్ రింగ్ ఎందులోకి వస్తుంది? అసంతృప్త హైడ్రోకార్బన్లలో. ఇవి అన్ని కార్బన్ హైడ్రోజన్లే కాబట్టి హైడ్రోకార్బన్లోకి వస్తుంది. అసంతృప్త హైడ్రోకార్బన్లోకి వస్తుంది అనమాట. ఈ విధంగా మనకి కొన్ని సమ్మేళనాలు అనేవి ఉండటం జరుగుతుంది. ఇప్పుడు మనం 3 పదాలు నేర్చుకున్నాం. ఒకటి హైడ్రోకార్బన్లు అంటే ఏమిటో నేర్చుకున్నాము, సంతృప్త అంటే ఏంటో నేర్చుకున్నాము, అసంతృప్త అంటే ఏంటో నేర్చుకున్నాము. ఇప్పుడు మనం ప్రమేయ సమూహాల గురించి మనం మాట్లాడుకుందాం. ప్రమేయ సమూహాల గురించి మనం మాట్లాడుకుందాం. ప్రమేయ సమూహాలు అంటే ఏంటంటే కార్బను హైడ్రోజను కాకుండా మిగిలినవి అంటే ఆక్సిజను, నైట్రోజను, సల్ఫరు, హాలోజన్స్ ఇంకా కొన్ని సమ్మేళనాలు ఉండటం వల్ల ఆ సమూహానికి ప్రత్యేకమైన లక్షణం అనేది ఏర్పడుతుంది. అనమాట. ఆ లక్షణాల గురించి మనం మాట్లాడుకోవడాన్ని ప్రమేయ సమూహము అంటాము. ఎందుకంటే కార్బన్ కి హైడ్రోజన్ కి రుణ విద్యుతాత్మకతలో తేడా ఉండదు కాబట్టి అవి రెండు కూడా ఒకే విధంగా ప్రవర్తిస్తాయి. కానీ మిగిలిన సమూహాలన్నిటికీ మధ్య రుణ విద్యుతాత్మకతలో చాలా తేడా ఉంటుంది. ఆక్సిజన్, నైట్రోజన్, సల్ఫర్ తీసుకున్నామంటే వాటికన్నా కార్బన్ కి లేదా హైడ్రోజన్ కి తక్కువ రుణ విద్యుతాత్మకత ఉంటుంది. కాబట్టి వీటి యొక్క లక్షణాలు అంటే ఆక్సిజన్, నైట్రోజన్ మిగిలిన కార్బన్, హైడ్రోజన్ కాకుండా మిగిలిన ఏ సమూహం ఉన్నా కూడా వాటికి ఏమొస్తుందండి? ప్రత్యేకమైన లక్షణం వస్తుంది. ఆ ప్రత్యేకమైన లక్షణాన్ని మనం ఏమంటున్నాము? ప్రమేయ సమూహము. ప్రత్యేకమైన లక్షణం ఏ సమూహం వల్ల వస్తే దాన్ని ఏమంటున్నామండి? ఆ సమూహం పేరు పెట్టి పిలుచుకోవటం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ OH అనే ప్రమేయ సమూహం వల్ల రావచ్చు. Cl అంటే హాలోజన్లు, CHO తెలుసు ఏంటి? ఆల్డిహైడ్. ఓకే, డబుల్ బాండ్ O దీన్ని ఏమంటాము? కీటోన్. COOH ఆమ్లము. COOR దీన్ని ఎస్టర్ అని చెప్పేసి అంటాం. ఇలాగా NH2 ఎమీన్స్ అంటాము. నెక్స్ట్ ఇది C డబుల్ బాండ్ O NH2 దీన్ని ఏమంటాము? నోట్లో ఉంది, రాలేదు, ఒక్క నిమిషం. ఏంటమ్మా? ఎమైడ్స్ అంటాం. వీటిని ఏమంటామండి? ఏంటండి ఈరోజు స్పెషల్ ఏంటండి? అవునండి. థ్యాంక్ యూ అండి. అలాగేనండి. ఓకేనా? వీటిలో ఏమంటామంటే ఎమైడ్స్ అని చెప్పేసి అంటాం అనమాట. ఈ విధంగా నేను కొన్ని రాశాను. ఇంకా బోల్డ్ ప్రమేయ సమూహాలు ఉన్నాయి. N3 ఉంటుంది, ఎజైడ్స్ N3 ఎజైడ్స్ అంటాము, ఇలా అనమాట. అయితే మనకి ఈ ప్రమేయ సమూహాల వల్ల ఏమొస్తుంది? వాటికి ఒక
నిర్దిష్టమైన లక్షణం అనేది ఏర్పడుతుంది. కాబట్టి మనం ప్రమేయ సమూహాల గురించి ప్రత్యేకించి మాట్లాడుకుంటాం అన్నమాట. ఇది ఏంటి మనకి ఫస్ట్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో మనకి తెలిసిన ఇప్పుడు వాటికి నేమింగ్ ఇవ్వటం అనేది మనం చేద్దాం. వాటికి నేమింగ్ ఇవ్వటం అనేది చేద్దాం. అంటే ఇప్పుడు నాకు ఇప్పుడు ఏంటది మనకి మనం మన పేరులు తీసుకుందాం, మన నేమ్స్ తీసుకుందాం అండి. మన నేమ్స్ తీసుకున్నాం అనుకో, ఒక్కొక్కరు ఒక్కొక్క నేమ్తో పిలుస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, మా పాప నేమ్ తీసుకుందాం. మా పాప పేరు సుప్రజ. ఇంట్లో చింటి తల్లి అని పిలుస్తాము, ఇష్వి అని పిలుస్తాము. లేకపోతే అంటే మనం ఏం చేస్తాం, ఎవరికి బాగా ప్రేమ అయితే బంగారు కొండ ఇలాగా అనమాట. ఎవరికి నచ్చిన పేర్లలో వాళ్ళు పిలుచుకుంటాం మనం. అలాగా ఇప్పుడు ఆల్కేన్ ఉందండి, నా దగ్గర CH4 ఉంది, మీథేన్ అని ఉన్నది. ఇప్పుడు నేను మీథేన్ అని పిలిచాను, ఇంకొకరు ఎవరో వచ్చి ఇంకొక పేరు పెట్టి పిలిచారు, ఇంకొక పేరు పెట్టి పిలిచారు. అంటే ఇప్పుడు మనకి యూనివర్సల్గా ప్రాబ్లం వచ్చేస్తుంది. యూనివర్సల్గా ప్రాబ్లం అనేది ఏర్పడుతుంది. అటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఎరేజ్ చేయకుండా ఉండటం కోసం మనకి ఒక సంస్థ IUPAC అనే ఒక సంస్థ ఏం చేస్తుందంటే, ప్రతి కాంపౌండ్కి కూడా కొత్త కాంపౌండ్ కనుక్కున్నారనుకోండి, ఆ కొత్త కాంపౌండ్కి ఏం నేమింగ్ ఇవ్వాలి అంటే ఈ IUPAC ని ఆధారంగా చేసుకుని నేమింగ్ అనేది ఇవ్వాలి. ఆ IUPAC ని ఆధారంగా చేసుకుని నేమింగ్ ఇవ్వటం అనేది జరుగుతుంది అనమాట. అసలు ఈ IUPAC అంటే ఏంటో చూద్దాం. IUPAC చెప్పండి అమ్మా. IUPAC అంటే మీకు ఇంతవరకు వచ్చు కదా బహుశా. ఐ అంటే ఏంటి? ఐ అంటే ఏంటరా? సర్లే నేనే రాస్తున్నా. ఇంటర్నేషనల్. యు అంటే యూనియన్ ఆఫ్, ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్. ఇది PM. ప్యూర్ అండ్ A for ఓకే, A for applied, C for chemistry. ఓకే, applied chemistry. ఓకేనా. మనకి ప్యూర్ కెమిస్ట్రీ అంటే మనది వస్తుంది. మన కెమిస్ట్రీస్ అన్ని అంటే ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్, ఫిజికల్, జనరల్ ఇవన్నీ కూడా ప్యూర్ కెమిస్ట్రీలోకి వస్తుంది. అప్లైడ్ కెమిస్ట్రీ అంటే అదంతా డిఫరెంట్ అనమాట. అంటే అప్లికేషన్స్లోకి వస్తుంది. ఇండస్ట్రియల్ కెమిస్ట్రీస్ అని, లేకపోతే ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీస్, పెట్రోకెమికల్ కెమిస్ట్రీస్ ఇవన్నీ ఎందులోకి వస్తాయంటే అప్లైడ్ కెమిస్ట్రీలోకి వస్తాయి అనమాట. ఈ వాటిలో కూడా మనకు ఆవిష్కరణలు జరుగుతాయి కదా, వాటికి కూడా మొత్తం అన్నిటికీ కలిపి IUPAC అనేది పనిచేయటం అనేది జరుగుతుంది. ఈ సంస్థ ప్రకారం నేమింగ్ అనేది ఒక కాంపౌండ్కి నేమింగ్ లేదా వాటికి నెంబరింగ్ ఎలా ఇవ్వాలి అనేది మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆల్కేన్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఏం చేద్దామండి? అయ్యో, ఓకే, ఫస్ట్ మనం ఏం చేద్దాం, ఆల్కేన్స్ గురించి మాట్లాడుకుందాం. ఆల్కేన్స్ అంటే ఏంటి? అన్నిటిలోని కూడా కార్బన్కి హైడ్రోజన్కి మధ్య సిగ్మా బంధాలు ఉంటాయి. అలాంటి వాటిని ఏమంటారు? ఆల్కేన్స్ అని చెప్పేసి అంటారు అనమాట. ఈ ఆల్కేన్ల గురించి మనం మొదటగా మాట్లాడుకుందాం. అయితే ఈ ఆల్కేన్స్ ఏం చేస్తా, ఇందులో మనం ఫస్ట్ ఏంటి, CH4 మీథేన్, రెండవది ఏంటి, C2H6, మూడోది ఏంటి, C3H8. ఇలా ఎలా రాసుకుందాం? కాబట్టి ఇలా ఎలా రాయాలి అనే దానికి ఒక ఫార్ములా అంటూ ఉంది ఆల్కేన్లకు. ఏంటంటే CnH2n+2.
CnH2n+2 ఇలాంటి ఫార్ములా ఉంటే కనుక అవి ఏమిటంట, ఆల్కేన్ అంట. ఈ n ప్లేస్లో నెంబర్స్ n ఈజ్ ఈక్వల్ టు ఫ్రమ్ 1 to సో ఆన్, మీ ఇష్టం ఎంతవరకు పెట్టుకుంటారో అంతవరకు పెట్టుకోవచ్చు. ఓకే, ఫస్ట్ ఈ ఫార్ములాలో మ్యాథ్స్ కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది. ఆ ఫార్ములాలో 1 సబ్స్టిట్యూట్ చేద్దాం. అంటే కార్బన్ దగ్గర 1, హైడ్రోజన్ దగ్గర 2n+2, 2 into 1 2 ప్లస్ 2 ప్లస్ 2 4 అంటే CH4 వస్తుంది. సెకండ్ చూద్దాం, C ప్లేస్లో 2 పెడదాం, C2 N ప్లేస్లో హెచ్, ఎన్ ప్లేస్లో 2 పెడితే 2 2 జార్ 4 ప్లస్ 2 6, C2H6, ఇది ఈథేన్, ఇది కూడా ఆల్కేనే. నెక్స్ట్ దాంట్లో ఎన్ ప్లేస్లో 3 పెడదాం, C3H, హెచ్ చూద్దాం, 2 3 జార్ 6 7 8, H8, ఇది కూడా మనకి ఆల్కెన్స్ లోకే వస్తుంది అనమాట. అంటే ఈ విధంగా మనం ఆల్కెన్స్ యొక్క మాలిక్యులర్ ఫార్ములా అనేది ఉండటం జరుగుతుంది. ఇప్పుడు మనం నేమింగ్ కనుక చూసుకున్నట్లయితే, ఇప్పుడు అసలైన టాపిక్ లోకి వచ్చాం. మన నేమింగ్ కనుక చూసుకున్నట్లయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటికి ఫస్ట్ మనం మదర్ చైన్ ని ఐడెంటిఫై చేయాలి. మదర్ చైన్ ని ఐడెంటిఫై చేయాలి అంటే మాతృ శృంఖలాన్ని ఏదో ఉందో తీసుకోవాలి. మాతృ శృంఖలం అంటే ఏంటి, దేనికైతే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఉంటాయో ఆ చైన్ నే మాతృ శృంఖలం కింద తీసుకుంటాం. నెక్స్ట్ ఇందులో మనకి కార్బన్ సంఖ్యను ఆధారంగా చేసుకుని కార్బన్ 1 ఉంటే మీథేన్, కార్బన్ 2 ఈథేన్, కార్బన్ 3 ఉంటే ప్రోపని జరిగింది. ఈ 4 కూడా నార్మల్ నేమ్స్. ఇవి 4 కూడా నార్మల్ నేమ్స్. ఇంకా C5 కార్బన్ నుంచి ఉన్నవన్నీ కూడా గ్రీక్ నేమ్స్. C5 నుంచి ఉన్నవన్నీ కూడా గ్రీక్ నేమ్స్ అన్నమాట. C5 అంటే C5 కార్బన్స్ ఉంటే పెంటని, C6 కార్బన్స్ ఉంటే హెక్స్ అని, కార్బన్లు 7 ఉంటే హెప్టని, కార్బన్లు 8 ఉంటే ఆక్టని, 9 ఉంటే నోన్ అని, కార్బన్ 10 ఉంటే పిలవటం జరుగుతుంది. ఓకేనా అమ్మ, ఒకసారి వింటున్నారా? ఎవరు వినట్లేదా? నా మేడం నోట్ చేసుకుంటారా? మీ దగ్గర బుక్స్ ఏమైనా ఉంటే ఒకసారి నోట్ చేసుకోండి. నామన్క్లేచర్ చాలా ఇంపార్టెంట్, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది కూడా. నోట్ చేసుకుంటారా? హలో అమ్మ, నోట్ చేసుకుంటాం చేసుకుని మేడం. అయిపోయింది. ఓకే, నోట్ చేసుకుని అయిపోయిన తర్వాత అయిపోయింది మేడం అని చెప్పండి. నెక్స్ట్ నేను మొదలు పెడతాను. ఓకేనా? కార్బన్ల సంఖ్య పైన రాసుకోండి. కార్బన్ల సంఖ్య అని పెట్టుకుని దాన్ని బట్టి రాసుకోండి.
రాసుకున్నారా తల్లి? అయిపోయిందమ్మా. హలో, మా అయిందా? హలో, రాసేసాం మేడం. రాస్తారా అమ్మయ్య? ఎవరో ఒకరు రెస్పాండ్ అవ్వండిగా బాబు, అసలు రెస్పాండ్ అవ్వట్లేదు ఎవరు. ఓకే, అయితే ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్కి వెళ్దాము. ఓకే, ఇప్పుడు దీన్ని బట్టి నేమింగ్ అనేది ఎలా ఇవ్వటం అనేది చూద్దాం. దీన్ని బట్టి మనం ఫస్ట్ నార్మల్ ఆల్కేన్స్ నేమింగ్ ఇద్దాం. ఓకే, ఫస్ట్ నేను ఒక కాంపౌండ్ తీసుకున్నాను. ఇప్పుడు మనం ఆల్కేన్స్ గురించే మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే ఫస్ట్ ఆల్కేన్స్ వచ్చిందంటే ఇంక అన్నీ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఫస్ట్ మనం ఆల్కేన్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ ఆల్కేన్స్లో మనకి నేమింగ్ ఎలా ఇవ్వాలి అంటే, ఫస్ట్ కార్బన్ చైన్ నెంబరు CN ప్లస్ చివరిని ఎప్పుడు కూడా ఏం చేర్చాలండి? ఏన్ అనేది చేర్చాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ CH4 తీసుకున్నాను. కార్బన్ యొక్క సంఖ్య ఎంత? 1. కార్బన్ సంఖ్య ఎంత ఇక్కడ? 1. కాబట్టి అప్పుడు మనకి ఇక్కడ చూసుకున్నట్లు ఒక కార్బన్ సంఖ్య ఉంటే ఏం రాయాలి మనం? మీత్ అనేది రాయాలి. అంటే అప్పుడు ఇక్కడ ఏం రాస్తాము? మీత్. ప్లస్ ఏం చేర్చాలి దానికి? ఆల్కేన్ కాబట్టి చివరిని ఏం చేర్చాలి? ఏన్ అనేది చేర్చాలి. ఏన్ అనేది చేరుస్తాము. అప్పుడు దీని నేమ్ ఏమవుతుంది? మీథేన్ అవుతుంది. దాని నేమ్ ఏమవుతుందండి? మీథేన్ అవుతుంది. In this produces covered with నెక్స్ట్ వచ్చేసరికి C2H6 అనేది ఉంది నా దగ్గర. ఇక నేను ఇది మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఇది. కార్బన్ సంఖ్య ఎంత? 2 ఉంటే మనం ఏం రాయాలి?
ఇదిగో మనం ఈత్ అనేది రాయాలి. అంటే అప్పుడు ఇక్కడ ఏం రాస్తాము? ఈత్ రాస్తాము. ప్లస్ చివరిని ఏం చేర్చాలి? ఆల్కేన్ కాబట్టి ఏం చేర్చాలి. అప్పుడు ఈ నేమ్ ఏమవుతుంది? ఈథేన్ అవుతుంది. ఆ నేమింగ్ ఏమవుతుంది? ఈథేన్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, C3H8 అనే మాలిక్యూల్ ఉంది. కార్బన్ సంఖ్య 3. కాబట్టి ఏం రాయాలి అప్పుడు మనం? కార్బన్ సంఖ్య 3 ఉంటే ఏం రాయాలి అప్పుడు మనం? ఏమండి చెప్తారన్నా? కార్బన్ సంఖ్య 3 ఉంటే ఏం రాయాలి మనం? గుడ్, మాట చెప్తే సరిపోతుంది కదా. ఓకే, అంటే ప్రోప్ రాస్తాము. ప్లస్ ఏను. ఇప్పుడు ఇది ఏమవుతుంది? ప్రొపేన్ ప్రోపేన్ అవుతుంది. ఇప్పుడు నేను ఇంకొక కాంపౌండ్ చెప్తాను, అదే చెప్పండి. C7H6. దీని నేమింగ్ చెప్పండి. ఇది ఏమవుతుంది? హెప్టేన్ వెరీ గుడ్, అవుతుంది. ఓకేనా? ఇవి నార్మల్ చైన్స్, అంటే ఇవి నార్మల్ వీటి గురించి ఇలా మాట్లాడుకుంటాం. ఒక్క నిమిషం. మనం మాట్లాడుకోవటం అనేది ఇలా జరుగుతుంది అనమాట. సారీ, గూగుల్ షూట్ లో ట్రై చేస్తున్నాను. అది అందుకే కొంచెం మధ్య మధ్యలో బ్రేక్ వస్తుంది అనమాట. అంటే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎలా ఉండాలి? హెచ్పి సపోర్ట్ సిస్టమ్స్ ఓకే. తిట్టుకోకండమ్మా, ఒక్క నిమిషం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఏం చేస్తాం? ఇందాక C7H 16 రాసాం కదా. ఇది చూడండి, 1CH
CH3 CH2 CH ఇలా కాదు, ఒక్క నిమిషం. ఇది నేను ఎలా రాస్తున్నాను? CH3 CH2 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 ఇక్కడ 1 2 3 4 5 CH2 రైట్ ప్లేస్ లోకి కింద రాసాను నేను CH3. ఓకేనా? అంటే ఒకసారి ఇక్కడ చూడండి, ఇలాగా స్ట్రైట్ చైన్స్ ఉన్న వాటికి మాత్రమే ఇప్పుడు నేను చెప్పిన రూల్ అప్లికబుల్. ఇప్పుడు నా దగ్గర C7H16 ఉంది. ఇలా చూడండి, CH3 CH3 సారీ CH2 CH ఇక్కడ కాంపౌండ్ ఉంది. ఇది CH3 1 2 3 4 5 CH 1 2 3 CH3 CH3 ఇక్కడ ఒకసారి చూద్దాం. చూడండి ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7 కార్బన్లు 7 ఉన్నాయి. హైడ్రోజన్లు ఎన్ని ఉన్నాయి? 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 16 H16 16 సరిపోయినాయి. కానీ ఈ పైన కాంపౌండ్ ఈ కింద ఉన్న కాంపౌండ్ రెండు ఒకేలా కనిపిస్తున్నాయి మనకి? కనిపించట్లేదు. అంటే అక్కడ వేరే తేడా ఏదో ఉంది. అలాంటి చోట్ల మనం ఏం చేయాలంటే నేమింగ్ ఎక్కడ ప్రతిక్షేపితాల కింద వీటిని తీసుకోవాలి. ప్రతిక్షేపితాల కింద వాటిని తీసుకోవాలంటే అలాంటి ప్రతిక్షేపితాలు ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, అలాంటి ప్రతిక్షేపితాలు ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అనేది మనం చూసుకోవాలి. ప్రతిక్షేపితం గనక మెయిన్ చైన్కి బ్రాంచెస్ ఉంటే గనక మెయిన్ చైన్ కి పక్కన బ్రాంచెస్ ఉంటే ఆ బ్రాంచెస్ ని కూడా మనం కన్సిడర్ చేయాలి. ఆ బ్రాంచెస్ ని కూడా మనం కనెక్టెడ్ సెక్యూర్డ్ ఓకే ఏం చేయాలండి? కన్సిడర్ చేయాలన్నమాట. ఓకే ఒకసారి సెర్చర్ ఎంటర్ వెబ్ పెట్టి ఒకసారి లైన్లో ఉండండి. JH
ఫస్ట్ రూల్ ఏంటంటే మనకి ఏదైనా సబ్స్టిట్యూషన్స్ ఉంటే గనక ఫస్ట్ రూల్ ఏంటంటే మదర్ చైన్ ఏదైతే ఉందో దాన్ని గుర్తించాలి. మదర్ చైన్ అని దేన్ని అంటామంటే అధిక కార్బన్ సంఖ్య ఉంటే గనక అలాంటి దాన్ని లాంగెస్ట్ నెంబర్ ఆఫ్ కార్బన్స్, అధిక కార్బన్ సంఖ్య ఉంటే కనుక అలాంటి వాటిని మనం ఏమంటాం, లాంగెస్ట్ చైన్ అని చెప్పేసి అంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్తో చెప్తాను చూడండి. CH3 CH2 అమ్మ ఈ మధ్యలో గీతలు ఉంటాయి. CH2 CH3 ఇంకొక కాంపౌండ్ ఉంది నా దగ్గర CH3 CH3 CH2 CH3 ఇలాంటి ఇంకొక కాంపౌండ్ ఉంది నా దగ్గర. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది నార్మల్ చైన్ కాబట్టి ఇది ఒక్కటే తీసుకుంటాం, పెద్ద ప్రాబ్లం లేదు. కానీ ఇక్కడికి వచ్చేసరికి బ్రాంచెస్ అనేవి ఏర్పడ్డాయి. ఇప్పుడు ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే నేను ఇది చూడండి ఎన్ని కార్బన్స్ ఉన్నాయో ఫస్ట్ లెక్క పెడదాం. ముందు మదర్ చైన్ అంటే ఏంటో కనుక్కోవాలి. ఫస్ట్ చూడండి 1 2 3 ఈ చైన్ తీసుకుంటే 3 కార్బన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకి ఇంకొకటి కూడా కనిపిస్తుంది, ఈ చైన్ కూడా కనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఎన్ని కార్బన్స్ ఉన్నాయో చూద్దాం. 1 2 3 4 ఎన్ని కార్బన్స్ ఉన్నాయి, ఈ చైన్ లో 4 కార్బన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఏది మదర్ చైన్ కింద తీసుకుంటాము, మనకి ఇది స్ట్రైట్ గా కనిపిస్తుంది కదా అని దీన్ని మదర్ చైన్ కింద తీసుకోకూడదు. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఉన్న చైన్ ని మాత్రమే మదర్ చైన్ కింద తీసుకోవాలి. అంటే దేన్ని తీసుకోవాలి, మనం దీన్ని మదర్ చైన్ కింద మనం కన్సిడర్ చేయాలన్నమాట. దానిని మనం మదర్ చైన్ కింద మనం కన్సిడర్ చేయాలి. అంటే అప్పుడు దీని నేమింగ్ ఏమవుతుంది, దాన్ని మనం మదర్ చైన్ కింద కన్సిడర్ చేయాలి. ఇది ఎప్పుడు కూడా శాఖ కింద మనం తీసుకోవాలి, దాన్ని మనం శాఖ కిందే తీసుకోవాలి. సెకండ్ రూల్ వచ్చేసరికి ఏంటంటే మన దగ్గర ఉండే సబ్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ప్రతిక్షేపితాలు ఏమైతే ఉన్నాయో వాటి యొక్క సంఖ్యను ఆధారంగా చేసుకుని చెప్పటం అనేది జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రతిక్షేపితం పైన ఉన్న కార్బన్లకు, అంటే చూడండి చైన్ కి ప్రక్కన ఉన్న వాటికి ఇలాంటి ప్రతిక్షేపితం ఉన్న కార్బన్లకు కార్బన్ 1 ఉంటే గనక, ఇందాక మనం ఏం చేసామండి, అయ్యో పోయింది, కార్బన్ 1 ఉంటే దానికి ఇందాక దాన్ని మీత్ అని రాసారు. సేమ్ అవే నేమ్స్, కాకపోతే ప్రతిక్షేపితాలకి చివరిని ఐల్ చేరుస్తాము, మిథైల్. కార్బన్ 2 ఉంటే దానిని ఇథైల్ అంటాం ప్రతిక్షేపితాల గురించి. కార్బన్ 3 ఉంటే ప్రొపైల్ అంటాము. కార్బన్ 4 ఉంటే బ్యూటైల్ అంటాము. కార్బన్ 5 ఉంటే పెంటైల్ అంటాం. ఏమంటామండి, పెంటైల్ అంటాం. కార్బన్లు 6 ఉంటే హెక్సైల్ అంటాం. కార్బన్లు 7 ఉంటే హెప్టైల్ అంటాం. ఈ విధంగా మనం చివరిని ఎప్పుడూ కూడా ఐల్ అనేది చేరుస్తాము. ఐల్ అనేది చేర్చాము అంటే దాని అర్థం ఏంటి, అది మెయిన్ చైన్ కాదు, మాతృ శృంఖలం కాదు, ప్రతిక్షేపితము. అది మాతృ శృంఖలం కాదు, ప్రతిక్షేపితము అని అర్థమవుతుంది అనమాట. మనం రాసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సెకండ్ పాయింట్ ఏంటంటే మనం ప్రతిక్షేపితాలు రాసుకుంటున్నాము. అంటే ఏం చేస్తున్నాము, CH3 ఇక్కడ CH3 అనేది ఇచ్చాను. ఇప్పుడు లాంగెస్ట్ చైన్ ఏమవుతుంది, 1 2 3 ఇలా చూసుకుందాం, ఇటు చూసుకుందాం.
1 2 3 ఏదైనా ఒకటే కాబట్టి మనం ఏం చేస్తున్నాం ఏదో ఒక దాన్ని తీసుకుందాం. ఓకేనా ఈ స్ట్రైట్ చైన్ తీసుకుందాం 1 2 3 ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఏమి ప్రతిక్షేపితం ఉంది ఒక కార్బన్ ప్రతిక్షేపితం ఉంది కాబట్టి దాన్ని మనం ఏమంటాము ఒక కార్బన్ ఉంటే ఇది అంటాము మిథైల్ అని చెప్పేసి అంటాము అంటే అప్పుడు ఇది ఏమవుతుంది మిథైల్. ఎన్ని కార్బన్ మాతృ శృంఖలంలో ఎన్ని కార్బన్లు ఉన్నాయి 3 కార్బన్లు ఉంటే ఏమని రాయాలి ఇది ఏంటి ఆల్కేన్ కాబట్టి ఇప్పుడు ప్రోపేన్ అవుతుంది మిథైల్ ప్రోపేన్ అనమాట మిథైల్ ప్రోపేన్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి థర్డ్ కనుక థర్డ్ రూల్ ఏంటంటే మనం తీసుకునే ప్రతిక్షేపితానికి మాతృ శృంఖలలో ఎప్పుడు కూడా తక్కువ సంఖ్య వచ్చే విధంగా నేమింగ్ అనేది ఇవ్వాలి. మనం తీసుకునే శృంఖలానికి తక్కువ సంఖ్య వచ్చే విధంగా శృంఖలానికి నేమింగ్ అనేది ఇవ్వాలి. ప్రతిక్షేపితానికి మనం తీసుకునే ప్రతిక్షేపితానికి తక్కువ సంఖ్య వచ్చే మనం శృంఖలానికి నేమింగ్ నెంబరింగ్ అనేది ఇవ్వాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి CH3 CH2 CH3 ఇలాంటి ఒక సమ్మేళనం ఉందండి. ఇక్కడ మీకు ప్రతిక్షేపితం అంటే ఏంటో తెలుస్తుంది. ఇక్కడ మీకు ప్రతిక్షేపితం తెలుసు అంటే ఇలా చూడండి ఇది మన ప్రతిక్షేపితం అండి. అది మన ప్రతిక్షేపితం. అయితే ఇప్పుడు మనకి మిగిలిందంతా కూడా ఏంటి ఓకే మిగిలింది ఏమవుతుందండి ఇక్కడ చూడండి ఇక్కడికి వచ్చేసరికి ఒకసారి ఇదంతా కూడా మెయిన్ అంటే చూడండి ఎన్ని కార్బన్స్ ఉన్నాయి 2 3 4 కార్బన్లు ఉన్నాయండి. 4 కార్బన్లు ఉన్నాయి కాబట్టి అది మెయిన్ చైన్. ఇలా కూడా తీసుకుందాం. ఇలా తీసుకుంటే 1 2 3 కార్బన్లు వచ్చినాయి కాబట్టి ఇది మెయిన్ చైన్ కాదు ఓన్లీ ఇది మాత్రమే మనకి మెయిన్ చైన్ కింద మనం కన్సిడర్ చేయటం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఏం చెప్పాను నేను మాతృ శృంఖలానికి నెంబరింగ్ ఇచ్చుకోవాలి. ఆ నెంబరింగ్ ఇచ్చుకోవాలి ఈ ప్రతిక్షేపితానికి తక్కువ సంఖ్య వచ్చే విధంగా ఇచ్చుకోవాలి. అంటే ఫస్ట్ ఈ నెంబరింగ్ ఇచ్చుకోవచ్చు ఈ చివరి నుంచి నెంబరింగ్ ఇచ్చుకోవచ్చు. ఈ నుంచి ఆల్రెడీ ఇస్తాం కాబట్టి ఇటు నుంచి కూడా నెంబర్ 1 2 3 4. ఇప్పుడు దీని యొక్క నేమ్ 1 రెండవ కార్బన్ పైన ప్రతిక్షేపితం ఉన్నది కాబట్టి 2 బ్లాక్ కాదు ఓకే 2 ఏ సమూహము కార్బన్లు ఒకటే 2 మిథైల్ దీని 4 కార్బన్లు ఉన్నాయి కాబట్టి ఏమంటాము బ్యూటేన్ అంటాము 2 మిథైల్ బ్యూటేన్ అంటాము. ఇప్పుడు మనం కలర్తో చూద్దాం ఏంటి కలర్ ఇటువైపు నుంచి నెంబరింగ్ ఇచ్చుకున్నాం కదా 1 2 3 మూడో ప్రతిక్షేపితం పైన మిథైల్ గ్రూప్ ఉంది 3 కార్బన్లు ఇందులో ఇప్పుడు మనకి ఏది కరెక్ట్ పైది కరెక్టా కింద మనకి ఓన్లీ పైది మాత్రమే కరెక్ట్. ఎందుకంటే కనుక ఇది మిథైల్ ఏంటండి ప్రతిక్షేపితం ఎక్కువ సంఖ్య వచ్చింది కాబట్టి మనం ఈ నెంబరింగ్ లెఫ్ట్ కరెక్ట్ ఈ నెంబరింగ్ అనేది రాంగ్. ఈ విధంగా మనం చూసుకుంటాం. నెక్స్ట్ రూల్ వచ్చేసరికి ఇప్పుడు ఫోర్త్ రూల్ చూద్దాం. థర్డ్ అయింది కదా ఫోర్త్ రూల్. నెక్స్ట్ రూల్కి వచ్చేసరికి ఏంటంటే
ప్రతిక్షేపితాన్ని ఎప్పుడూ కూడా ప్రతిక్షేపితాన్ని ఎప్పుడు కూడా మాతృ శృంఖలానికి ముందు రాయాలి. ప్రతిక్షేపితాన్ని ఎప్పుడు కూడా మాతృ శృంఖలానికి ముందు రాయాలన్నమాట. అంటే ఇందాక మనం చూద్దాం CH3 CH3 ఇదిగో CH3. ఇప్పుడు ఎక్కడ వచ్చింది ఇది? ఓకే, 1 2 3 రెండవ స్థానంలో ప్రతిక్షేపితం ఉంది. ఏ ప్రతిక్షేపితం? మిథైల్ ప్రతిక్షేపితం ఉంది. కాబట్టి చూడండి 2 మిథైల్. ఇంకా బాగా చెప్తాను, ఒక్క నిమిషం. ఇప్పుడు దీన్ని రాద్దాం. మాతృ శృంఖలం ఏది? ఇది 1 2 3 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి అది. కాబట్టి దాన్ని ఏం చేస్తున్నాము? 3 కార్బన్లు ఉన్నాయి కాబట్టి ప్రోపేన్. మన రూల్ ఏంటి? ఎప్పుడు కూడా మాతృ శృంఖలం ఇది. మాతృ శృంఖలానికి ముందు ఏమి రావాలి? ప్రతిక్షేపితం అనేది రావాలి. ఏమి ప్రతిక్షేపితం? అది 1 కార్బన్ ఉంది కాబట్టి మిథైల్ అనే ప్రతిక్షేపితం. రూల్ నెంబర్ 5 వచ్చేసరికి ఏంటంటే ఈ ప్రతిక్షేపితానికి ముందు ఎప్పుడూ కూడా నెంబర్ సంఖ్య అనేది రాయాలి. ప్రతిక్షేపితానికి ముందు సంఖ్య అనేది రాయాలి. ప్రతిక్షేపితానికి ముందు సంఖ్య రాయాలి. ఆ సంఖ్యను హైఫెన్తో వేరు చేయాలి. అంటే ఇక్కడ చూడండి, మనం ఇందాక రాసుకున్నట్టే CH3 CH2 CH3. CH3 ఉంది. దీనికి ఏం నేమింగ్ ఇచ్చాం మనం? మిథైల్ ప్రోపేన్ అనే నేమింగ్ అనేది ఇచ్చాం. అయితే దీని యొక్క స్థానాన్ని మనం చెప్పాలి. 1 2 3 కదా, ఇది ఏ స్థానంలో ఉంది? 2వ స్థానంలో ఉంది. 2 మిథైల్ ప్రోపేన్. ఇక్కడ మనకి మస్ట్ అండ్ షుడ్ గా ఉండవలసింది ఏంటి అంటే ఈ హైఫెన్. సంఖ్యకు దానికి మధ్యలో కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్ గా ఉండవలసింది ఏంటండి? ఈ హైఫెన్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఒక్కసారి ఒక 2 మినిట్స్ ఉండండి, వస్తాను.
ఓకే అమ్మా. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనం నెక్స్ట్ రూల్ ఏంటంటే మాతృ కార్బన్ శృంఖలాల్లో ఎక్కువ ప్రతిక్షేపితాలు ఉంటే గనక ఆ ప్రతిక్షేపితాలకు తక్కువ సంఖ్య వచ్చే విధంగా మనం చూసుకోవాలి. తక్కువ సంఖ్య వచ్చే విధంగా మనం నెంబరింగ్ అనేది ఇచ్చుకోవాలన్నమాట. అంటే మనం చూసుకున్నట్లయితే ఒకసారి చూడండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ CH3 CH2 CH3 ఇలాంటి ఒక కాంపౌండ్ ఉంది. ఇప్పుడు ఒకసారి దీనికి నెంబరింగ్ అనేది ఇచ్చుకుందాం. ఇటు సైడ్ నుంచి ఇచ్చుకుందాం, ఇటు సైడ్ నుంచి ఇచ్చుకుందాం. ఫస్ట్ ఇటు సైడ్ నుంచి ఇచ్చుకుందాం. 1 2 3 4 5 6 కార్బన్లు ఉన్నాయి. అలాగే నెక్స్ట్ కింద నుంచి కూడా ఇచ్చుకుందాం. బ్లాక్ 1 2 3 4 5 6 ఈ విధంగా కూడా ఇచ్చుకున్నాం. ఒకసారి మనం రెడ్ కలర్ చూద్దాం. రెడ్ కలర్లో చూసుకున్నప్పుడు మనకి ప్రతిక్షేపితాలు ఎక్కడెక్కడ ఉన్నాయి? ఇదొక ప్రతిక్షేపితం, ఇదొక ప్రతిక్షేపితం. ఫస్ట్ రెడ్ కలర్ చూసుకుందాం. రెడ్ కలర్లో చూసుకుంటే ఏ స్థానాల్లో ఉన్నాయి ప్రతిక్షేపితము? 2వ స్థానంలో, 4వ స్థానంలో. 2వ స్థానంలో, 4వ స్థానంలో రెడ్ కలర్. దీనికన్నా ఒక్క నిమిషం. రెడ్ కలర్ ఎక్కడెక్కడ ఉంది మనకి? 2వ స్థానంలోని, 4వ స్థానంలోని ఉన్నది మనకి రెడ్ కలరు. అలా కాకుండా మనకి బ్లాక్ చూసుకున్నట్లయితే చూడండి, 1 2 3 4 5 3వ స్థానంలోని, 5వ స్థానంలోని బ్లాక్ ప్రతిక్షేపితాలు ఉన్నాయి. ఇందాక మీకు నేను రూల్ ఏం చెప్పాను? ఈ ప్రతిక్షేపితాలకి తక్కువ సంఖ్య రావాలి. తక్కువ సంఖ్య ఏది? 2 4 అనేది తక్కువ సంఖ్య కాబట్టి ఈ నెంబరింగ్ అనేది కరెక్ట్ అవుతుంది. ఇప్పుడు నాకు ప్రతిక్షేపితాలు 1 అంతకన్నా ఎక్కువ ఉన్నాయి. అలాంటప్పుడు ఏం చేయాలి? ప్రతిక్షేపితాలు 1 కన్నా ఎక్కువ ఉంటే వాటికి తక్కువ సంఖ్య వచ్చే విధంగా మాతృ శృంఖలంలో నెంబరింగ్ రాసుకోవాలి. అది అలాగే నేను తీసుకున్న కాంపౌండ్లో 1 కంటే ఎక్కువ రకాలైన ప్రతిక్షేపితాలు ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, ఈ కాంపౌండ్ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఎక్కువ రకాలైన ప్రతిక్షేపితాలు అంటే కనుక CH2 CH3. ఇలా చూడండి, ఇక్కడ ఏమో ఇది CH3, ఇదేమో CH2 CH3. అంటే ఇదొక ప్రతిక్షేపిత, ఇదొక ప్రతిక్షేపిత. ఎన్ని ప్రతిక్షేపితాలు ఉన్నాయి? 2 ప్రతిక్షేపితాలు. 2 కూడా 2 రకాలైన ప్రతిక్షేపితాలు ఉన్నాయి. ఇలాంటప్పుడు ఏం చేయాలి అంటే కనుక నెంబరింగ్ అనేది మామూలు ఎలా ఇచ్చుకుంటే తక్కువ సంఖ్య వస్తుందో అలాగే ఇచ్చుకుంటాం. మనకు తెలిసిపోతుంది. ఇక్కడ చూడండి, 1 2 3 ఇటు 3 కార్బన్లు వస్తుంది కాబట్టి తీసుకోకూడదు. 1 2 ఇక్కడ 2వ కార్బన్. 1 2 3 4 5 6. అదే ఇటు చూసుకుంటే ఇది 1 2 3 3వ స్థానంలో ప్రతిక్షేపితం సంఖ్య వస్తుంది కాబట్టి ఇది ఎప్పటికీ కరెక్ట్ కాదు. ఇక్కడ ఏ స్థానాల్లో వచ్చినాయి? 2వ స్థానంలో ప్రతిక్షేపితం వచ్చింది, 4వ స్థానంలో ప్రతిక్షేపితం వచ్చింది. 2వ స్థానంలో ఏ సమూహం ఉన్నది? 2వ స్థానంలోనేమో మిథైల్ సమూహం ఉన్నది, 4వ స్థానంలోనేమో ఇథైల్ సమూహం ఉన్నది. ఓకే, మీకు ఇందాక చెప్పాను ఎప్పుడు ప్రతిక్షేపితాలు ఎప్పుడు కూడా మాతృ శృంఖలానికి ముందు రాయాలి అనేసి. అసలు మాతృ శృంఖలం ఏంటి?
6 కార్బన్లు ఉన్నాయి కాబట్టి మాతృ శృంఖలాన్ని ఏమంటాము? హెక్సేన్ అంటున్నాము. 6 కార్బన్లు ఉన్నాయి కాబట్టి మాతృ శృంఖలం ఏమవుతుంది? హెక్సేన్ అవుతుంది. ఇప్పుడు మనకి ఫస్ట్ ఇక్కడ మనకి ముందు ఏది రాయాలి? ముందుగా ఏమి రాయాలి? 2 మిథైల్ రాయాలా, 4 ఇథైల్ రాయాలా? ఇక్కడ మనం ఎప్పుడు కూడా ఈ నెంబర్ని ఆధారంగా చేసుకోకూడదు. ప్రతిక్షేపితాల్లో ఉండే మొదటి అక్షరాన్ని ఆధారంగా చేసుకోవాలి. అవి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో పెట్టినప్పుడు దేనికైతే ఏ అక్షరం అయితే ముందు వస్తుందో దాన్ని ముందు రాసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది ఈ, ఇది ఎం. ఫస్ట్ ఏది ముందు వస్తుంది? ఏబిసిడిలో ఈ ముందు వస్తుంది కాబట్టి ఏం రాయాలి? 4 గీతం చాలు కదా, హైఫెన్ పెట్టాలి. 4 ఇథైల్. నెక్స్ట్ ఇంకొక ప్రతిక్షేపితం ఏంటి? 2 మిథైల్. ఇదంతా ఏమంటాము? హెక్సేన్. ఈ విధంగా మనం రాయాలి. ఓకేనా? మొదటిగా మనం ఆల్ఫాబెటికల్ ఆర్డర్ని చూస్ చేసుకుని అప్పుడు రాయాలన్నమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఒకే రకమైన ప్రతిక్షేపితాలు ఒకటి కన్నా ఎక్కువ ఉంటే, వేరు రకాలైన ప్రతిక్షేపితాలు ఉంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాస్తాము. ఒకవేళ ఒకే రకమైన ప్రతిక్షేపితాలు అనేకమైనవి ఉంటే అప్పుడు ఏం చేస్తాము? ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ చూద్దాం. CH3 CH3 CH CH CH3 CH2 CH CH3 CH3. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇటు నెంబరింగ్ ఎట్టించుకుందాం చూద్దాం. ఇటు నుంచి అయితే తక్కువ వస్తుంది. అలా 1 2 3 4 5 6. ఇప్పుడు చూడండి, ఒకటేమో 2వ కార్బన్ పైన ఉంది, ఇంకొకటి 3వ కార్బన్ పైన ఉంది, ఇంకొకటి 5వ కార్బన్ పైన ఉంది. ఇటు నుంచి నెంబరింగ్ ఇచ్చుకుందాం. ఫస్ట్ రైట్ హ్యాండ్ సైడ్ ఇచ్చాము, ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇద్దాం. 1 2 3 4 5 6. ఇప్పుడు చూద్దాం ఏ స్థానంలో ఉంది. 2వ స్థానంలో 1 ఉన్నది, 4వ స్థానంలో 1 ఉన్నది, 5వ స్థానంలో 1 ఉన్నది. ఇప్పుడు ఈ సంఖ్యను ఆధారంగా చేసుకుంటే 2 2 కామన్, 5 5 కామన్, 1 3 1 4 అంటే ఏది తక్కువ? 5 తక్కువ. కాబట్టి ఈ నెంబరింగ్ అనేది ఇవ్వాలి. అంటే మనం ఇదే రెడ్ కలర్ నెంబరింగే ఇచ్చుకోవాలి. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు నేమ్ రాద్దాం. ఏం రాద్దాం? అనేకమైన ప్రతిక్షేపితాలు, ఒకటి కన్నా ఒకే రకమైన ప్రతిక్షేపితాలు ఎక్కువ ఉంటే గనక వాటి ముందు 2 ఉంటే దాన్ని డై అని, 3 ఉంటే ట్రై అని, 4 ఉంటే టెట్రా అని చేర్చాలి. ఇప్పుడు ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1 2 3 ఉన్నాయి కాబట్టి వాటి యొక్క స్థానాలను ముందు రాసేసుకోవాలి. 2 3 5 స్థానాలలో ఎన్ని గ్రూపులు ఉన్నాయి? 3. కాబట్టి ట్రై. ఏ గ్రూపులు ఉన్నాయి? మిథైల్, ట్రై మిథైల్. ఇంకా నుంచి నార్మల్ కార్బన్ గురించి రాసేసుకోవచ్చు. ఎన్ని కార్బన్లు? 6 కార్బన్లు కాబట్టి హెక్సేన్. ట్రై మిథైల్ హెక్సేన్. ఈ విధంగా మనం వీటి నామన్క్లేచర్ అనేది ఆధారం చేసుకుని మనం చెప్పొచ్చు అనమాట. ఇంకొక ఎగ్జాంపుల్ చూసుకుందాం దీనికి. CH3 CH CH2 CH3 CH3 CH3. ఇప్పుడు దీన్ని నేమ్ చెప్పండి. అలా అమ్మా, అది నేమ్ చెప్పండి. ఫస్ట్ లాంగెస్ట్ చైన్ ఏదో చూసుకోండి, దానికి ఎటు నుంచి నెంబరింగ్ ఇవ్వాలో చూసుకోండి. అందులో ఎన్ని ప్రతిక్షేపితాలు ఉన్నాయి, ఏ ప్రతిక్షేపితాలు ఉన్నాయి చూసుకోండి.
చెప్పండి అమ్మా, దాని నేమ్ చెప్పండి. నంబరింగ్ 2 ఇచ్చుకున్నాం. ఓకే 4 ఓకే 4 ఓకే trimethyl pentane. వెరీ గుడ్. నువ్వు 1 2 3 4 5 నువ్వు వీటిని నంబరింగ్ ఇచ్చుకున్నాము. మనం 2 సైడ్స్ నుంచి నెంబరింగ్ ఇచ్చుకుంటున్నాం కదా, ఒకసారి అలా 2 సైడ్స్ నుంచి నెంబరింగ్ ఇచ్చుకుని చూద్దాం. నెక్స్ట్ ఇటు సైడ్ నుంచి కూడా ఇచ్చుకున్నాం. 1 2 3 4 5. ఓకే, ఇప్పుడు బ్లూ కలర్ చూద్దాము. బ్లూ కలర్ లో ఏ చోట ప్రతిక్షేపితం ఉన్నది? 2వ స్థానంలో ప్రతిక్షేపితం ఉన్నది, 4వ స్థానంలో 2 సార్లు ప్రతిక్షేపితం ఉంది. 2 4 4 స్థానాల్లో ప్రతిక్షేపిత ఉన్నది. నెక్స్ట్ వచ్చేసరికి మనం ఒకసారి బ్లాక్ కలర్ చూద్దాం. బ్లాక్ కలర్ లో ఏ స్థానాల్లో ప్రతిక్షేపిత ఉన్నది? 2వ స్థానంలో 2 ప్రతిక్షేపితాలు ఉన్నాయి, 4వ స్థానంలో 1 ప్రతిక్షేపితం ఉన్నది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇవి 2 2 4, ఇవి 2 ఒకటే. ఇప్పుడు ఎక్కడ తక్కువ వచ్చింది? 4 కన్నా 2 తక్కువ. నేను మీకు ఏం చెప్పాను? ప్రతిక్షేపితానికి ఎప్పుడు కూడా తక్కువ సంఖ్య రావాలి. అప్పుడు 4తో పోల్చుకుంటే 2 తక్కువ సంఖ్య, కాబట్టి ఇది మనం కన్సిడర్ చేయాలి. అంటే అప్పుడు మనకి 2 2 4 ట్రైమిథైల్ పెంటేన్. ఓకేనా? ఇది కరెక్ట్ అయిన నేమ్ అనమాట. అమ్మ ఎవరమ్మా చెప్తా? ఆన్సర్ ఎవరు చెప్పారా? అక్కడ కాకపోతే అక్కడ చిన్న మిస్టేక్ జరిగింది అంతే తప్ప, కనీసం రెస్పాండ్ అయ్యావు తల్లి, అది చాలు. అసలు మిగిలిన వాళ్ళు ఎవరు రియాక్ట్ అవ్వట్లేదు. ఈ విధంగా మనకి నామెన్క్లేచర్ అనేది ఉంటుంది. ఈ విధంగా మనకి ఆల్కేన్ల యొక్క నామకరణం అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ బ్రాంచ్డ్ చైన్స్ లో బ్రాంచెస్ ఉన్నాయి. ప్రతిక్షేపితానికి ప్రతిక్షేపితాలు ఉన్నాయి. ఓకేనా? ఎక్కడ ప్రతిక్షేపితం వచ్చినా సరే మెయిన్ చైన్ కి ముందే రాసుకోవాలి. ఇది బండ గుర్తు. ఏ ప్రదేశంలో ప్రతిక్షేపితం వచ్చినా సరే దాన్ని ఎక్కడ రాసుకోవాలి? మెయిన్ చైన్ కి ముందే రాసుకోవాలి. ఓకే, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. ఇక్కడ CH3 CH3 CH2 CH CH CH3 CH3 CH2 CH2 CH3. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే మెయిన్ చైన్ ఏదో మనకు అర్థమైపోయింది. లాంగెస్ట్ చైన్ ఇదే. 1 2 3 4 5 6 7. ఓకేనా? ఇవి 7 కార్బన్ చైన్. 7 కార్బన్ ఉంది కాబట్టి ఏం చేర్చాలి? హెప్టేన్ అని రాస్తాము. ఓకే, రాసేస్తున్నా. హెప్టేన్ ఇది మన మెయిన్ మదర్ కార్బన్, మెయిన్ చైన్. దీనికి ముందేం చేర్చాలి? ప్రతిక్షేపితాలను చేర్చాలి. ప్రతిక్షేపితాలను చేర్చాలి. నా దగ్గర ఏమేం ప్రతిక్షేపితాలు ఉన్నాయి? ఓకే, చూడండి. ఇదొక 2వ స్థానంలో ఒక ప్రతిక్షేపితం ఉన్నది, 4వ స్థానంలో ఒక ప్రతిక్షేపితం ఉన్నది. 2వ స్థానంలో ఒక ప్రతిక్షేపితం ఉన్నది, 4వ స్థానంలో ఒక ప్రతిక్షేపితం అనేది ఉన్నది. ఓకేనా? ఇప్పుడు ఒకసారి 4వ స్థానంలో ఉన్న ప్రతిక్షేపితాన్ని చూద్దాం.
ఏముంది 4వ స్థానంలో CH3 ఉంది. ఇక్కడతో ఈ చైన్ కట్ అయింది. ఓకేనా, ఎక్కడితో ఈ చైన్ దీనికి ఈ మాతృ శృంఖలానికి ఇది ప్రతిక్షేపితం. ఇదంతా దీని గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ మాతృ శృంఖలంలో ఎన్ని కార్బన్లు ఉన్నాయి? మెయిన్ చైన్ 1 2 కార్బన్ల మెయిన్ చైన్ ఉంది. దానిపైన CH3 ప్రతిక్షేపితంగా ఉంది. 2 కార్బన్ల చైన్ అంటే ఇప్పుడు దీన్ని మనం ప్రతిక్షేపితం కింద తీసుకోవాలి. ఇది ప్రతిక్షేపితం అండి. దీని మీద ఇంకో ప్రతిక్షేపితం ఇది. మనకు కావాల్సింది మెయిన్ చైన్ ప్రతిక్షేపితం కావాలి. మెయిన్ చైన్ కి సంబంధించి ఇది ఈవిడ పిల్ల. ఈ పిల్లేమో ఈవిడికి సంబంధించింది. ఈ పిల్లేమో ఈ పైన మెయిన్ చైన్ కి సంబంధించింది. కాబట్టి ఇప్పుడు ఫస్ట్ ఈ పిల్లకి మనకు మెయిన్ చైన్ లో ఈ పిల్ల గురించి రాసుకుందాం. ఈ మేడం గారి 2 కార్బన్లు ఉంటే ఏమంటాము? ఈత్ అంటాము. అంటే ఇప్పుడు ఈత్ ముందు వస్తుందా, మీత్ ముందు వస్తుందా? ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో ఇది ముందు రాయాలా, ఇది ముందు రాయాలి? అన్నిటికన్నా ముందు ఇది రాయాలి. ఓకేనా, దీని పక్కన అంటే వెనకాల ఏం రాయాలి? ఇది రాయాలి. దీని తర్వాత ఏమొస్తుంది? మిథేన్ రాయాలి. మిథైల్ గ్రూప్ తర్వాత ఏమొచ్చేయాలి? మదర్ నేమ్ రాయాలి. ఫస్ట్ మిథైల్ గ్రూప్ రాసుకుంటున్నాను నేను. అంటే ఇదిగో మిథైల్ గ్రూప్ ఏ స్థానంలో ఉంది? 2వ స్థానంలో మిథైల్. ఇవన్నీ వీటికన్నా ముందు మనకి ఈత్ గురించి రాయాలి. ఎథైల్ సమూహం పైన ఇంకొక ప్రతిక్షేపితం ఉంది. ఏంటది? 1 కార్బన్ ప్రతిక్షేపితం. కాబట్టి దాన్ని ఏమంటాము? మిథైల్ ప్రతిక్షేపితం అంటాము. ఈ సమూహం అంతా ఎక్కడ ఉన్నది? 4వ స్థానంలో ఇది 1 ఇది 2 అంటే ఇది 1 ఇది 2 ఇది 1 ఇది 2 1వ స్థానంలో మిథైల్ సమూహం ఉంది. 4లో నాకు ప్రతిక్షేపితం ఉంది. ఆ ప్రతిక్షేపితాన్ని గురించి చెప్తున్నా. ప్రతిక్షేపితం అంతటిని బ్రాకెట్ లో పెట్టి చెప్తున్నా. ఏంటి? 1వ స్థానంలో మిథైల్ సమూహం ఉంది. అసలు ఏ సమూహము? అసలు ఏంటి? ఎథైల్. ఓకేనా, చూడండి 4వ స్థానంలో ఓ ప్రతిక్షేపితం ఉంది. ఆ ప్రతిక్షేపితం ఏంటంట? 1 మిథైల్ ఎథైల్ ప్రతిక్షేపితం 4వ స్థానంలో ఉన్నది. అంటే ఈ బ్రాంచ్ చైన్ మొత్తాన్ని బ్రాకెట్ లో పెట్టాం. ఆ బ్రాంచ్ చైన్ మొత్తాన్ని మనం ఏం చేసామండి? బ్రాకెట్ లో పెట్టాం. ఓకేనా, ఈ విధంగా మనం ఒక కాంపౌండ్ కి నేమింగ్ ఇవ్వటం అనేది జరుగుతుంది. ఈ విధంగా మనం ఒక కాంపౌండ్ యొక్క నేమింగ్ ఇవ్వటం అనేది జరుగుతుంది. ఒకసారి మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుని రాద్దాం. ఇంకా ఎగ్జాంపుల్ తీసుకుని నేమ్ చెప్దాం. చూడండి, CH3 CH CH3 CH CH3 CH3. దీని నేమింగ్ చెప్పండి. దాని యొక్క నేమ్ చెప్పండి. ఓకే, డైమిథైల్ వెరీ గుడ్, మిథేన్. వెరీ గుడ్. ఓకే అమ్మా, కొంచెం ఏదో అమ్మయ్య అర్థమైంది అని నేను గాలి పీల్చుకుంటున్నాను. మీరు ఎలా ఉన్నా కానీ జాగ్రత్తగా నేను గాలి పీల్చుకుంటాను. ఓకే, ఇంతవరకు మనం ఆల్కేన్స్ గురించి మనం
మాట్లాడుకున్నాం కదా. నెక్స్ట్ ఎప్పుడైనా ఖాళీ ఉంటే కనుక ఆల్కీన్ల గురించి కూడా ఒకసారి మనం మాట్లాడుకుంటే మీకు ఇంకా అన్ని నామినిక్లేచర్ ఆల్కీన్స్ ఆల్కైన్స్ అన్ని ఫంక్షనల్ గ్రూప్స్ ఒక రోజు పెట్టేసుకుని ఆ రోజు మనం మాట్లాడుకుందాం. నేను మీకు ఈ వీడియో సెండ్ చేస్తున్నాను కాబట్టి మీకు వీలైతే ఒకసారి ఈ వీడియోని చూడండి. చూస్తే ఏమవుద్దంటే అక్కడ మీకు ఇది ఈ ప్రాసెస్ అంతా వస్తుంది కదా, అది నోట్ చేసుకోండి. నోట్ చేసుకుని ఎందులో అయినా సరే ఇదే అమ్మా, మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఇదే మెకానిజం కంటిన్యూ అవుతుంది. దీన్ని మీరు ఒకసారి మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు వచ్చేస్తుంది. ఎందుకంటే పీజీ కెమిస్ట్రీ చేయవలసిన వాళ్ళు ఉన్నారు కదా, అక్కడికి వెళ్ళి మెమ్మే బెబ్బే తెత్తే అంటే మరీ చిరాకుగా ఉంటుంది. ఓకేనా? ఓకే అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఉంటాను మరి అయితే. బాయ్. క్లాస్ ఇప్పటితో ఎండ్ చేసేద్దాం.